వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. నగర అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు. బుధవారం రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, కలెక్టర్ కోయశ్రీ హర్ష, అదనపు కలెక్టర్ జి అరుణశ్రీతో కలిసి రామగుండం నగరంలో విస్తృతంగా పర్యటించారు. గోదావరిలోని సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల అభివృద్ధి పనులు, గోదావరి నది ఒడ్డున ఉన్న శ్మశాన వాటిక నిర్మాణ పనులు, రామగుండం మసీదు టర్నింగ్, రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రైల్వే స్టేషన్ ఎదురుగా జరుగుతున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. గోదావరి నది ఒడ్డున ఉన్న శ్మశాన వాటిక అభివృద్ధి పనులను పరిశీలించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహం ముందు జంక్షన్ అభివృద్ధి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రాతిపదికలను సమర్పించాలని అన్నారు. మసీదు టర్నింగ్ పాయింట్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అంతకుముందు రామగుండం మున్సిపల్ కార్యాలయంలో నగర అభివృద్ధి పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 28,08,00,000 రూపాయలు డిఎంఎఫ్టి నిధుల ద్వారా నగరంలో 181 అభివృద్ధి పనులు మంజూరు చేయడం జరిగిందని, వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ త్వరగా చేపట్టి పనులు గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రామగుండం నియోజకవర్గ పరిధిలో ఎన్టీపీసీ సంస్థ సిఎస్ఆర్ నిధుల ద్వారా 8,55,00,000 రూపాయలతో 31 అభివృద్ధి పనులు మంజూరు చేశామని, వీటిలో చాలా వరకు నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయని, అభివృద్ధి పనులకు నిధులు ఆటంకం లేనందున ఎక్కడ ఆలస్యం కాకుండా త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చేలా అధికార యంత్రాంగం పనిచేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ అధికారులు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.